హాయ్ అందరికీ నమస్కారం. ఎటు వెళ్తున్నారు అనుకుంటున్నారా? రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం అది రెడ్ ఫోర్ట్. ఇది మొఘల్ చక్రవర్తికి సింబల్గా ఉండేది. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్ట్స్. ఇది 1638లో నిర్మాణం ప్రారంభించారు. 1648లో పూర్తి చేశారు. అప్పట్లో ఇది షాజహానాబాద్ క్యాపిటల్ సిటీ సెంటర్గా ఉండేది. యమునా నది పక్కన ఈ కోటను కట్టారు. దాదాపు ఈ కోట గోడ 2.5 కిలోమీటర్లు. గోడ ఎత్తు 18 నుండి 33 మీటర్సు. కోట లోపల సుమారు 254 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది చుట్టుపక్కల అన్ని షాప్స్. వీటిని మాత్రం వీడియో తీయనియరు, ఫొటోస్ కూడా తీయనియరు. కోట లోపల 5 మ్యూజియంస్ ఉంటాయి. అందులో మన స్వాతంత్ర సమరయోధులు మన కోసం స్వాతంత్రం రావడానికి ఉపయోగించిన పిస్తోల్స్, వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సెస్ లాంటి అనేక వస్తువులు ఉంటాయి. ఒకసారి మీరు కూడా వాటిని చూడండి. ఇవన్నీ మన స్వాతంత్రం రావడానికి స్వాతంత్ర సమరయోధులు వాడిన వస్తువులు. డ్యాగర్, పిస్తోలు, గన్స్, యాక్స్ లాంటివి. మన స్వాతంత్రం రావడానికి ముందు వాళ్ళు ఏమేమి యుద్ధాలు చేశారు, ఏమేమి శిక్షలు అనుభవించారు, అవన్నీ రెడ్ ఫోర్ట్లో మ్యూజియం లోపల ఇలా అతికించబడి ఉంటాయి. ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టుగా చూపించబడతాయి. రెడ్ ఫోర్ట్ లోపలికి ఎంట్రీ టికెట్ 30 రూపీస్ ఉండొచ్చు, నాకంత తెలియదు. మ్యూజియం లోపలికి మాత్రం ఈచ్ వన్ 150. ఆ మ్యూజియం లోపల అవన్నీ చూడాలంటే 150 పెట్టి లోపలికి వెళ్ళాలి. వర్త్. మరియు ఎప్పుడైనా మీరు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ చూడాలని అనుకుంటే మాత్రం ట్యూస్డే మాత్రం రాకండి, ఎందుకంటే ట్యూస్డే రెడ్ ఫోర్ట్ బంద్. ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు, ఇంకా ఏప్రిల్ 17 రెడ్ ఫోర్ట్ ఫ్రీగా విజిట్ చేయవచ్చు. ఇంకా రెడ్ ఫోర్ట్లో లేదర్ షో ఎవ్రీడే జరుగుతుంది, కానీ టికెట్ ప్రైస్ మాత్రం ఉంటుంది 1200, 1000, 1500 అలాగా. మీరు చూడాలనుకుంటే చూడవచ్చు ఎవ్రీడే. మొఘల్ చక్రవర్తి పాలన, పబ్లిక్ మీటింగ్ హాల్స్, రాయల్ ప్రైవేట్ మీటింగ్స్, రంగ్ మహల్, ముల్తాజ్ మహల్, మోతీ మసీద్, వాటర్ కెనాల్ సిస్టమ్ వంటివి నిర్మించాడు. ఇక్కడే ప్రజలను పాలన చేసేవాడు. ఇక్కడి నుండే ప్రజల యొక్క సమస్యలను షాజహాన్ విని ఇక్కడి నుండే పరిష్కరించేవాడు. ఇది పాలరాతితో నిర్మించారు. ఈ ఎర్రకోట మొత్తాన్ని కూడా రెడ్ శాండ్తో అంటే ఎర్ర రాయి, ఎర్ర ఇసుకతో నిర్మించారు. ఇది రంగ్ మహల్. ఇందులో 6 గదులు ఉంటాయి కింద. ఇది ఓన్లీ రాజుల కోసం, వాళ్ళ కుటుంబీకుల కోసం మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది దగ్గర నుండి చూస్తే. ఇది యమునా నది ఒడ్డున కట్టినందున ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నుండి వాటర్ కెనాల్ సిస్టమ్, దాన్ని ఏమంటారు, అది వాటర్ ఫాల్స్. ఈ కాలువ గుండా వాటర్ అనేది అక్కడికి పోయి స్విమ్మింగ్ పూల్ లాగా నిర్మించడం జరిగింది. ఈ కాలువ ద్వారా వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్, ఇదంతా స్విమ్మింగ్ పూల్ లాగా నిర్మించారు. అప్పట్లో షాజహాన్ ఇదంతా 254 ఎకరాలలో
పూల తోటలు, వాకింగ్ ప్లేసెస్ లాంటివి చాలా నిర్మించారు. ఇప్పుడు మనం చూసుకునేది ముంతాజ్ మహల్. దీన్ని ప్యారడైజ్ అంటే దీనికి 3 పోలీసులు సెక్యూరిటీ ఉండి మధ్యలో ముంతాజ్ ఉండేది. అప్పుడు తను పాలనలో మొఘల్ చక్రవర్తి అంటే షాజహాన్ గారు ఎర్రకోటను పాలించినప్పుడు ఇది ఆమె కోసం నిర్మించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.